హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణేష్ కిచెన్. ఇవాల్టి వీడియోలో జున్ను పాలు లేకుండా గడ్డలాంటి జున్నుని ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఈ జున్ను అచ్చం మనం జున్ను పాలతో చేస్తే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అలాగే ఉంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మరి దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా. ముందుగా మనం ఏ గిన్నెలో అయితే జున్ను చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ పాలు వేసుకోండి. ఫుల్ క్రీమ్ పాలతో చేస్తేనే ఈ జున్ను టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి 1 కప్పు తురుముకున్న బెల్లంని వేసుకోండి. మీరు స్వీట్ తక్కువ తిన్న వాళ్ళైతే 1/4 కప్పు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనకి ఇలా జున్ను పాలు పౌడర్ అని దొరుకుతుందండి. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లోనైనా అవైలబుల్గా ఉంటుంది. ఇది 1/2 లీటర్ పాలకి 1 ప్యాకెట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఉండలు లేకుండా చక్కగా చేతో కానీ ఇలా బీటర్తో కానీ కలుపుకోవాలి. ఇందులో మనం 1 కప్పు బెల్లమే వేసుకోవాలని ఏం లేదండి. మీరు తినే స్వీట్ని బట్టి కొద్దిగా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు తీసుకున్న బెల్లంలో నలుకలు ఉన్నాయనుకుంటే ఒకసారి వడకట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉండే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 1 గ్లాస్ నీళ్లు వేసుకోండి. అలాగే స్టాండ్ని కూడా పెట్టుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. నీళ్ళు ఈ విధంగా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా అరేంజ్ చేసుకున్న జున్నుపాల గిన్నెను పెట్టుకొని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 20 నుండి 25 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసి చూడండి. జున్ను ఉడికిందో లేదో ఒకసారి మూత తీసి కత్తితో ఇలా మనం మధ్యలో గుజ్జు చూసామంటే పాలు ఏం అంటుకోకుండా వస్తే జున్ను పర్ఫెక్ట్గా ఉడికినట్టే. లేదంటే ఇంకొక 5-10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి. చూసారు కదా, జున్ను ఈ విధంగా చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు అలాగే వదిలేయాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఒక 2-3 గంటల సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఈ విధంగా మనం సెట్ అవ్వనివ్వాలండి. ఇలా మనకి గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు ఒక కత్తిని తీసుకొని ఇలా ఎడ్జెస్లో స్క్రాప్ చేసుకోవాలి. దీనివల్ల మనం ఈజీగా డిమోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఇలా రివర్స్లో బోర్లించి ఒక 2-3 సార్లు ట్యాప్ చేశారంటే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే జున్ను ఇన్స్టెంట్గా ఎప్పుడంటే అప్పుడు రెడీ చేసుకొని తినేయచ్చండి. మనం జున్ను పాలతో చేస్తే ఏ విధమైన టేస్ట్ వస్తుందో అచ్చం అలాగే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.